హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుకరీ. ఇవాళ మన ఛానల్లో చికెన్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 250 గ్రాముల చికెన్ని తీసుకుని దానిలో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్ల కారం, హాఫ్ కప్ పెరుగు, అర టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నుంచి 3 టీ స్పూన్ల లెమన్ జ్యూస్, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకుని గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ ఫ్రై అయ్యాక వీటికి ఫోమ్ ఇస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చిన్న బొగ్గు ముక్కని కాల్చి దానిపైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసి ఫోమ్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా నెయ్యి యాడ్ చేసుకుని వెంటనే లిడ్తో కవర్ చేసుకోవాలి. అప్పుడు ఫోమ్ పీసెస్కి బాగా పడుతుంది. ఇలా ఫోమ్ ఇచ్చాక పీసెస్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలో 1 కప్పు టమాటో ప్యూరీని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ చిక్కబడింది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి గ్రేవీని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. గ్రేవీ చిక్కబడ్డాక ముందు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఎంత ఎక్కువ బటర్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో నేను దీనిలో బటర్ యాడ్ చేశాను. దీనిపైన కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ చికెన్ మటన్ మసాలా కర్రీ రోటీస్లోకి కానీ నాన్స్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం.
సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.